जो विराजा स्तुति महिमनु नीके ना యేసు రాజా ఆరాధన నీకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన సంవత్సరాంతం అంతా దేవుడు తన అపారమైన ప్రేమ నుంచి 3 రోజుల ఉపవాస కూడుకల్లో మనకి గొప్ప మేలుకరమైన జీవితాన్ని ఇచ్చి మరలా మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మరి 3 రోజులు కూడా మనకు తోడైనందుకు దేవుడికి ముందుగా మహిమ కలుగును గాక. మరొకసారి అందరూ మరొక్కసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజులు ఎంతమంది ఉపవాస దీక్షలో ఉండి ఎవరు ఏ దర్శనాలు చూసారో నాకు తెలియదు, కానీ ఎవరు ఏ మేలు పొందుకున్నారో మాకు తెలియదు, కానీ ఎవరికైనా దర్శనాలు వచ్చాయమ్మా? వచ్చారా? అలాగా వచ్చిన చేతులు ఎత్తండి. వచ్చిన వాళ్ళు ధన్యులు, రాని వాళ్ళు మరి ధన్యులు. కనుక యెహోవా దేవుడు కాగల జనులు ఎవరంట? అందుకే మనం కూడా ఎవరు? ధన్యులమే. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను హల్లెలూయా జీవితాము, యేసయ్యను హల్లెలూయా జీవితాము. కనుక యెహోవా జనులు కాగల బిడ్డలు ఎవరట? ధన్యులు. అతి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చి తన ఆలయంలోనికి రావడానికి మనకి కనీస అర్హత లేని మనల్ని దేవుని ఆలయంలోనికి వచ్చి కూర్చుని ఆయనతో సంభాషించడానికి ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడు కలుగ చేసిన మహాకృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక లేఖ భాగాల్లోకి వెళ్ళి వాక్య భాగాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఈరోజు సమాజంలో దేవాలయాలు దేవునికి కట్టాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కనుక ఒకానొక రోజున దేవుడు మనుషుల్ని చేసి నేలమట్టి నుండి నరుని చేసి జీవాత్మల వాళ్ళలో కూడి నరుడు జీవాత్మ అవ్వాలని నరుడిని ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టి నరుడు సమస్తం మీద ఏలికవు కావాలి అని దేవుడు మనిషిని చేసి పెడితే ఈరోజు మనిషి కూడా ఆలోచించి నేను ఏమైనా తక్కువ, నేను కూడా నీకు ఒక దేవాలయాన్ని కట్టేస్తాను, అప్పుకప్పు చెల్లుకి చెల్లు, దెబ్బకి దెబ్బ. అంతేనా? అంతేగా ఇంకేముంటుంది అంటారా? నేను అంత సీరియస్గా ఏంటారండి బేస్? అంతేనమ్మా? అంతే. అందుకే దేవాలయాన్ని నిర్మించాలి అని అనుకుని ఈరోజు మనుషులే దేవుణ్ణి చేసేస్తున్నారు. ఇదే విచిత్రం. ఎవరు? మనుషులే చేసేస్తున్నారు దేవుడిని. దేవుడు మనుషుల్ని చేశాడని మనం విన్నాం, కానీ మనుషులే ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. సృష్టికర్త సృష్టించాడంటే బాగుంది, అని సృష్టికర్తను సృష్టించిందంటే బుర్రలో ఎవరైనా ఆలోచించాలి. కనుక ఏదేమైనా ఈరోజు దేవాలయాలు, నాకు చర్చిల గురించి మాట్లాడుతున్నారు, అంటే ఈరోజు దేవుడికి ఒక ఆలయం ఉండాలని ఈరోజు దేవాలయాలు కడుతున్న పోటీ తత్వాన్ని
మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం ప్రియులు, సమయం లేదు కాబట్టి టూకీగా చెప్పి విడిచిపెడతారు. మగళ్ళు బట్టి కంగారు అవుతారు. రాత్రిలా తిన్నాం, ఇంకా నాకు ఒప్పు లేదు. అందుకు రాత్రి తినేద్దాం అనుకున్నాడు, ఇవాళ కూడా కంగారు పడుతుంది. అదండి ఎక్కడ ఉన్నాం? దేవాలయాలు కడుతున్నాను ఈరోజు సమాజంలో. కోటా కొట్టాడు. దేవాలయాలు కట్టడానికి కోటా కొట్టి, ఒకడు ₹1,00,000 కడితే ఒకడు 4 లక్షలతో కట్టాలి. ఆ 4 లక్షలతో కట్టాడు. ఈ మూల ఉన్నవాడు 2 లక్షలతో కట్టాలి. 10 లక్షలు, 4కి కూడా 5, ఒక లక్ష ఎక్కువైనా కట్టాలి. ఈ 4 అడుగులు గుమ్మ పెడతాడు, 5 అడుగులు కట్టాలి. ఇక్కడ 6 అడుగులు పెడతాడు, 8 అడుగులు కట్టాలి. మన గుమ్మానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ మొగల్తూరు గుమ్మలూరు పరిసర ప్రాంతంలో కడుతున్నారంట దేవాలయం. మంచిది, దేవుడికి ఆలయం కట్టాలి. ఎంత అంటది? సుమారుగా 560 కోట్ల ఎస్టిమేషన్ అంట. ఎన్ని కోట్లు? 560 కోట్లు. మంచిది. దేవాలయ నిర్మాణం గొప్పగా జరగాలని వెనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి. దాని విశాలమైన ప్రాంగణంలో ఒక పెద్ద దేవాలయ నిర్మాణం జరుగుతుంది. పెద్ద దేవాలయం. ఇలా దేవాలయ నిర్మాణాలు సమాజంలో జరుగుతున్నాయి. జరగకూడదని కాదు, కానీ జరుగుతున్నాయి. ఈ దేవాలయ నిర్మాణాలు కట్టాలన్న ఆలోచన అసలు ప్రారంభం ఎవరిది? దావీదు గారు. అంతే కదా. దేవుడే నాకు ఆలయం కట్టాను, నేను అందులో వచ్చి ఉంటానని అన్నాడా? అనలేదు. మనం కట్టాం ఆలయాలు. ఎవరు కట్టారు? మనుషులు దేవుడు ఉంటాడేమో అనుకుని కట్టారు. అంటే దేవుడు నేను ఉంటానని, నాకు ఈ ఆలయం కట్టండి, నాకు పలానా గుడి పెట్టండి, నాకు పాలరాయి చెక్కండి, లేకపోతే నాకు ఇంకోటి ఏదైనా చెక్కింది నేను అన్నాడండి. అనలేదు. మనకి అందంగా చూసే వాళ్ళకి అందంగా చిరాకు ఉండకూడదు కనుక మనం మంచి నిర్మాణాలు, మంచి ఆకారాలు, మంచి డిజైన్స్లో దేవాలయ నిర్మాణాలని చేసుకుంటున్నాం. అన్నీ ఇలాగే చెబుతాడు. వీడు అడిగే ఎప్పుడనుకుంటారు ఇటు అలాగే అన్నీ అలాగే ఒక్కరిగానే చెబుతాడు. ఈ వాక్యం చెబుతాడు. కాస్త ఆలోచించండి మీరు కూడా. కానీ దేవుడి గురించిన లోతైన జ్ఞానం అది ఎలా ఉంటుందంట? జుంటి తేనె ధారణ కంటే మధురముగా ఉంటుంది. జుంటి తేనె అంటే మా చెట్లు దొరికేది కదా. అది ఎక్కడ దొరికిందని చెప్పారు ఒకసారి. ఎక్కడో కొండ రాళ్ళ సందుల మధ్యలో కడతాను, ఎక్కడికో వెళ్ళి మళ్ళా అది దాన్ని ఏమంటారు, ఆ పెట్టేదాన్ని ఆ పట్టు, తేనె పట్టు, ఆ పడుతున్న పట్టు ఎవరికి కనపడదు. ఒక్కొక్క ఏగెళ్ళు వచ్చేలాగా చిన్న రంధ్రం పెట్టుకుంటారు, చిన్న రంధ్రం. అండ్ ఇక్కడ తీసిన తేనె కంటే ఆ తేనెకు బాగా అండ్ ఔషధ గుణాలు ఎక్కువ, ఆ తేనెకు రుచి కూడా బాగా ఎక్కువ. అందుకే దావీదు ఎలా పోల్చారంటే తేనె కంటే కాదు, జుంటె తేనె ధారణ కంటే నీ వాక్యము మధురమైనది. ఎప్పుడు వండేవాడు సరిగ్గా వండాలి. అవడానికి పెద్దసేపు అట్టుకొచ్చేసాం. కూర పెళ్ళారు ఉండదో రాదు కూడా సరిగ్గా. కానీ ఎంతసేపు తింటే సుఖమే ఉంది కనుక వంట తిరిగే వేస్తే మంచివాడు ఉండాలి. అందుకే పెళ్ళిళ్ళకి అది వంట వేస్తేనే ఎవరు చూడాలి? ఎక్కడ ఇదైనా పర్వాలేదు, కానీ పెళ్ళిళ్ళలో వంటల కడబట్టి మాట రాకూడదు. ఎలా వండుతారో నెత్తికి పట్టుకుంటాం. కాబట్టి వంట వేసి తిరిగేది దేవుడు అలా నెత్తికి పట్టుకుంటే భలే ఉంటుంది. కానీ అలా అర్థం వంట వేసి తిరిగాను వాటికి ఎక్కడ ఉన్నాడు నెత్తికి రుచి ఉండాలి మనకి. కనుక అలా నెత్తికి పట్టుకుంటాం. కనుక వండేవాడు సరిగ్గా వండట్లేదు అనుకోండి, రుచి అనేది పోతుంది. కనుక వండేవాడు బాగోవాలి. అందుకే వాక్యం ఎప్పుడు బాగుంటుందా అంటే ఈ వంట చేసేవాడు, వండేవాడు, కలిపేవాడు, తరిగేవాడు, ఏ వేయాలో తెలిసినవాడు, అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ అందులో పడితే దానికి టేస్ట్ వస్తుందో తెలిసినవాడు అండ్ కూర ఉంటే బాగుంటుంది. కనుక అది యెహోవా జనులు కాగల జనులు ఎవరు? ధన్యులు. దేవుడి ఆలయం కట్టాలన్న ఆలోచన దావీదుకు వచ్చినప్పుడు దాన్ని ఏమో అప్పటి వరకు ఇశ్రాయేలీయులు దేవుడి మందిరాన్ని వారు గుడారాలు వేసుకుని గుడారాల మధ్యలో దేవుడికి ఒక గుడారాన్ని స్థాపించేవారు. కాలక్రమేణా ఇశ్రాయేలీయులు గుడారాలను దాటుకుంటూ గొర్రె మందలను వెప్పుకునేవారు కనుక వాళ్ళు ఇశ్రాయేలీయులు గుడారాలను దాటుకుంటూ కాబట్టి దావీదుని ఎక్కడికి ఎక్కించాడు?
అంత మా మనుషులు అందరి అంత ఎక్కువ దావీదును ఎత్తుపట్టుకుని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఆయన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టిన తర్వాత దావీదు గారు ఏదో సింహాసనం మీద వెళ్ళిన తర్వాత దేవుడిని మర్చిపోయినోడే కాదు. అది ఆయనకి ఎంత ఏమన్నా తెలుసా, యెహోవా చేసిన ఉపకారాలలో ఎవరు మనం కూడా దావీదు గారే మర్చిపోలేదని అనుకుంటే మనం కూడా ఏం చేయకూడదు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకండి. ఆలోచించుకుంటున్న నా జీవితం ఏంటి, నేను ఎక్కడ వాడిని, గొర్రెలు మేపుకునేవాడిని, అరణ్యంలో నాకు అసలు వ్యాధి లేని వాడిని, అన్నదమ్ముల మధ్యలో అతిశయంలోని అలాంటి నన్ను రాజసింహాసనం మీద ఎక్కించి దేవదారు మారుల మీద కూర్చోబెట్టి రెండుగారు పెట్టు పంపించి ఇక్కడ నడిపిస్తూ అంటే సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది అని దేవానాలు చేయించాడంటే నేనే ఆ స్థాయిలో ఉంటే ఆయనటి గుడారంలో ఉన్నాడన్న బాధ ఎవరికి? దావీదు గారికి. అందుకే దేవా నాతాన్ని పిలిచాడు. నాతాన్ని పిలిచి అంటున్నాడు, ఆలోచన చెబుతున్నాడు నాతాని ప్రవక్తకి, ఇదిగో దేవుడు మనం గుడారంలో నివసిస్తున్నప్పుడు మనల్ని తండలాలు ఎక్కించాడు దేవుడు, కానీ ఆయన మాత్రం ఎలా ఉండిపోయాడు? గుడారాల్లోనే ఉండిపోయాడు. 2 సమయంలో 7లో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోడు, గుడారాల్లోనే ఉండిపోయాడు ఆయన. కనుక ఆయనకు ఒక మందిర నిర్మాణాన్ని కట్టాలి. ఆయనకు ఒక మందిర నిర్మాణాన్ని కట్టాలి. కడదామనుకున్నాడు. వాడు వెండి పోగు చేశాడు, బంగారం పోగు చేశాడు. మందిరం కట్టాలంటే ఒక రోజుతో అయిపోయే పనేం కాదు. వెండి పోగు చేశాడు, బంగారం పోగు చేశాడు, కర్రలు పోగు చేశాడు, వడ్రంగి పరివారాన్ని సిద్ధపరిచాడు. కానీ విచిత్రమైన వస్తు రూపాలు తయారు చేయించాడు. బంగారపు తాపడాలతో మందిరం చేసేద్దాం అని కొన్ని వేల మణుగుల బంగారం, కొన్ని వేల మణుగుల వెండి, అండ్ విస్తారమైన కర్రల సంపద. కనుక ఇవన్నీ సిద్ధపాటు చేసేసాడు. తీరా సిద్ధపాటు చేసేసి నాతాను దేవుడిని అడిగినప్పుడు నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు రబ్బాయి అన్నాడు. ప్రభు అంటే నీ చేతులు రక్తంతో తడిచాయి, నీ గర్భవాసానికి ఒక కుమారుడు వస్తాడు, ఆయన సొలొమోను చేత నా దేవాలయాన్ని నేను కట్టించుకుంటాను. రైట్, దేవాలయ నిర్మాణం అయిపోయింది. దేవాలయ నిర్మాణం అయిపోయిన తర్వాత సొలొమోను దేవుడికి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదిగో ఆకాశం మహాకాశాలు సహితం నేను పట్టజాలం, ఎందుకంటే ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం కనుక నేను కట్టిన ఈ దేవాలయంలో నిండుండమని నేను అడగను, నిన్నుండమని నేను అడగను, ఎందుకంటే నీకు ఈ దేవాలయం సరిపోదు అని అవగాహన, కాస్త అవగాహన ఎవరికి ఉంది? సొలొమోను గారికి ఉంది. మన కట్టే దేవాలయాలు దేవునికి సరిపోవని, మనం దేవునికి రూపాన్ని ఇవ్వలేమని, మనం దేవుని మన చేతులతో చేస్తే అది దేవుడు కాడని సొలొమోను కొన్న జ్ఞానాన్ని బట్టి దేవాలయం ఈ ఆలయంలో ఉండమని నేను అడగను, కేవలం నీ కొన్ని చూపు మాత్రం ఆ దేవాలయం మీద వచ్చాడు. కానీ ఒక మనిషిగా దావీదుకే దేవుడికి ఆలయం కట్టాలి అన్న ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు పరమాన్న దేవుడికి నాకు కూడా ఒక దేవాలయం ఉండాలి అన్న ఆలోచన వస్తుందా రాదంటారా? వస్తుందంటారా? ఒక మనిషిగా దావీదే దేవుడిని ఒక ఆలయంలో కూర్చోబెట్టాలి అనుకున్నప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి ఇదో భూమి మీదకి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఒక ఆలయం ఉండాలి, నాకు కూడా ఒక నివాస స్థలం ఉండాలి అని ఆయనకు ఆలోచన వస్తుందా రాదా? అయినా మనం కట్టే దేవాలయాలు అపార్ట్మెంట్ మా అంటే ఒక 20 సెంట్లో కడతాం, లేదంటే ఎకరాలు 100 ఎకరాల్లో కట్టేసిన వాళ్ళు ఉన్నారు. సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన గొప్ప దైవజనులు. ఏం చేశారు ఆయన? ఒక పెద్ద మందిరాన్ని, 1,00,000 మంది పట్టే మందిరాన్ని, 1,00,000 మంది మరి పడతాయి, ఎంతమంది పడతారో తెలియదు కానీ మొత్తం ఒక పెద్ద దేవాలయాన్ని ఎన్ని రోజుల్లో కట్టేసాడు? సుమారుగా 50 రోజుల పైచిలుకులో ఒక పెద్ద దేవాలయాన్ని కట్టాడు. ఒక పెద్ద దేవాలయం మంచిది, కట్టాలి, దేవుడికి దేవాలయాన్ని కట్టాలి. కట్టారు ఆయన. చూసారు, దేవాలయాల్లో పోటీ పడి కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క డినామినేషన్ వాడుకున్న పరిధులు, వాడుకున్న ఆస్తులను బట్టి దేవాలయ నిర్మాణాలు రూపుగా అండ్ రూపు సంతరించుకుంటారు, కొత్త రూపులు సంతరించుకుంటారు ఈరోజు దేవాలయాలు. అంటే మనుషులుగా మనకే వచ్చింది కదా దేవుడికి దేవాలయం కట్టాలని. మరి పరమతున్న ఆయనకు ఈ దేవాలయం కట్టాలని ఆలోచన వస్తుందా రాదా? మన కట్టేపడి దేవాలయం అంటే అంత 100 ఎకరాలకు అతిపెద్ద దేవాలయం కట్టేసేవాడు. ఇది సరిపోద్ది ఆయనకి?
సరిపోద్దా? మరి ఇంత విశాలమైన సృష్టి, అది కాదు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏమన్నాడంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేశారు అన్నాడు. యోహాను సువార్త ఒకటో అధ్యాయంలో కలిగి ఉన్నదే జీవు ఆయన లేకుండా కలగలేదు. అలాంటి విశాలమైన సృష్టి, విశాలమైన సృష్టి అంటే విశాలమైన ఆకాశం, విశాలమైన భూమి, విశాలమైన అడుగులు, విశాలమైన మైదానాలు అని ఇంత పెద్ద అతి పెద్ద సృష్టిలో అండ్ ఆయన ఒక చిన్న దేవాలయాన్ని కట్టుకోలేడా? ఒక చిన్న దేవాలయాన్ని. మరి ఎందుకు కట్టుకోలేదు ఆయన? ఎందుకు కట్టుకోలేదు? మరి ఆకాశం నాదే భూమి నాదే అన్నాడు. ఆకాశం ఎవరిది? ఆయనదే. భూమి ఆయనదే. మరి ఆయనకి అలాంటి నివాసిస్తామని మనం ఏర్పాటు చేయగలం? అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆయన ఆకారం ఏంటి? ఆయన అక్కడి నుంచి ఇక్కడ అడుగు పెడితే భూమి ఆయనకి కాబట్టి పాద పేట, కాళ్ళకి ఉండే ఒక పేట. అలాంటి ఈ పాదపేటమైన ఈ భూమి మీద ఆయన వచ్చి ఇప్పుడు ఉంటాడా? ఉండడు. అందుకే ఇలా దేవాలయాలు కట్టేసిన తర్వాత ఈ దేవాలయాలు దేవునికి ఉపయోగపడాలన్న సంగతి ముందుగానే ఎవరికి తెలుసు? పరమందు ఉన్న తండ్రికి తెలుసు. యోహాను సువార్త ఇదే విషయం తెలుసుకుని యేసుక్రీస్తు ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం యోహాను సువార్త. చదువు కొంచెం బయలు. యేసు అంటున్నాడు ఈ దేవాలయం ఇంకా పైన నా ఇంటిని గురించి ఆసక్తి, నీ ఇంటిని గురించి 17వ వచనం 2వ అధ్యాయం 17వ వచనం నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు అన్నాడు. చూడండి, ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది అన్నాడు. అది వ్రాయబడినట్టు అన్నాడు. ఎక్కడ రాశాడు? అలాగా ఎక్కడ రాశాడు? కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఒక చేయబెట్టి మళ్ళీ పాఠంలో పోతాం. ఎక్కడ రాశాడో చూద్దాం. పిల్లల లేఖనాల్లో కీర్తన 69:9 నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇప్పుడు 2వ అధ్యాయం 17వ వచనానికి రండి. 2వ అధ్యాయం 17వ వచనం అదే మాట రాస్తూ నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అది రాయబడి అన్నట్టు ఎక్కడ? కీర్తన 69:9 ఆ కొటేషన్ అక్కడ రాసుకోండి మీరు. కీర్తన 69:9లో రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొని. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయించున్నావే, ఏ సూచన క్రియను మాకు చూపించదమని ఆయన అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుతాను అన్నాడు. ఏ దేవాలయాన్ని పడగొట్టండి? ఇదిగో యెరూషలేములో కట్టిన దేవాలయాన్ని చూపిస్తూ ఏ దావీదైతే దేవాలయాన్ని కట్టాలని మనం మాట్లాడుకున్నామో, ఏ సొలొమోను చేత అయితే ఆ దేవాలయ నిర్మాణం చేస్తారని చెప్పుకున్నాడో ఆ దేవాలయ నిర్మాణాన్ని చూపిస్తూ ఇదిగో ఈ దేవాలయం మీరు ఏం చేయండి? పడగొట్టండి, నేను 3 దినములలో ఈ దేవాలయాన్ని తిరిగి కడతాను అన్నాడు. అప్పుడు ఏమనుకుంటున్నారు చూడండి ప్రియులు, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే అన్నాడు. చూడండి ఎన్ని సంవత్సరాలట? ఏ దేవాలయం అయితే పడగొట్టని నేను 3 దినాల్లో మరలా రీకన్స్ట్రక్షన్ చేస్తానని చెబుతున్నాడు, ఏ దేవాలయం అయితే కూల్చేయండి నేను 3 దినాల్లో కడతానని చెబుతున్నాడు, ఆ దేవాలయాన్ని దావీదు ఆలోచనని సొలొమోనుకున్న అది దాస జనాంగం అంతా కూడా ఎన్ని సంవత్సరాలు కట్టారంటే దేవాలయాన్ని? 46 సంవత్సరాలు. అమ్మ ఏంటంటే దేవాలయ నిర్మాణం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని నువ్వు 3 దినాల్లో కడతావా? నీకు ఇంకా 33.5 సంవత్సరాల వయసు కూడా లేదా? ఒకవేళ నువ్వు ఇక్కడ ఇప్పుడు ప్రారంభిస్తే 33.5 × 46 అప్పటికి ఎన్ని సంవత్సరాలు రావాలి ఆయనకి?
సుమారుగా 77 సంవత్సరాలు. అంటే ఈ 78 సంవత్సరాల పడద్దు ఆ దేవాలయ నిర్మాణం పూర్తవడానికి. అలాంటి దేవాలయ నిర్మాణాన్ని ఎన్ని దినాల్లో కట్టేస్తానంటున్నాడు? 3 దినాల్లో కట్టేస్తానంటున్నాడు. 3 దినాల్లో. ఎందుకంటే ఆయన ఇంటిని గురించి ఆ శక్తి ఆయన భక్షిస్తుంది. ఎందుకు భక్షిస్తుంది అన్నప్పుడు ఈ దేవాలయం ఆల్రెడీ ఉంది కదా, ఉన్న దేవాలయాన్ని పడగొట్టేసుకోవడం ఎందుకు, మళ్ళా కట్టుకోవడం ఎందుకు? ఆల్రెడీ యూదులు కట్టారు, ఆల్రెడీ సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టిన దేవాలయం ఉన్నప్పుడు మళ్ళీ ఇది పడేది నేను కడతాను మరి గొప్ప చెప్పుకోవడం ఎందుకు? ఎందుకు చెప్పుకున్నాడంటే దేవుడి ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు కనుక. ఎలా మార్చేశారు? దేవుడి ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు కనుక నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను తింటుందయ్యా, నన్ను తింటుంది. ఎలా తింటుంది? ఏ ఆలయంలో నువ్వు ఉంటావని నిర్మాణం జరిగిందో, ఏ ఆలయంలో నువ్వు నివాసం చేయాలని సొలొమోను దావీదు ఆలోచించి ఆలయ నిర్మాణాన్ని కట్టారు. ఆ ఆలయంలో నువ్వు ఉండాల్సిన ప్రదేశంలో ఉండకూడనిది ఏదో ఆలయంలోనికి వచ్చి నివాసము చేస్తుంది. ఏంటి ఆ నివాసం చేస్తున్నదంటే, ఇదిగో కట్టబడిన దేవాలయాల్లో దేవుడు ఆరాధించబడుతున్నాడేమో చూడండి ప్రియులారా. వ్యాపారాలు సిలువ అమ్మేవాడు అప్పుడు, బైబిల్ కవర్లు అమ్మేవాడు అప్పుడు, 100 డబ్బాలు అమ్మేవాడు అప్పుడు, అంటే యొక్క గొలుసులు అమ్మేవాడు అప్పుడు, తాళ్ళు అమ్మేవాడు అప్పుడు, మలతాళ్ళు అమ్మేవాడు అప్పుడు, ఉక్కోడలు అమ్మేవాడు అప్పుడు, దండలు అమ్మేవాడు అప్పుడు. ఒకప్పుడు రూపలు మార్చారట, పావురాలు అన్నారట. ఒకప్పుడు దేవుడు ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా మారిస్తే ఈయన పట్టణానికి కోపం వచ్చి నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా మారుస్తానని ఆయన అక్కడ రూకలు జల్లేసాడట. దేవాలయంలో ఉన్న ఆ పావురపు జతలన్నిటి ఎగరవేసేసి కొరడా తెలిపించి వెంటనే ఈ దేవాలయాన్ని మీరేం చేయాలి? ఖాళీ చేసేయండి. ఎందుకంటే నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు కాదు. అందుకే ఈ రోజు కడుతున్న దేవాలయాల దగ్గర దేవుడు ఆరాధించబడుతున్నాడా అని మీరు ఆలోచిస్తే ఆరాధన కానీ వ్యాపారాలు ఎక్కువ జరుగుతున్నాయి. బైబిల్ కావాలని కూడా అక్కడికి వెళ్ళిపోవాలి, అది బైబిల్స్ కావాలని కూడా అక్కడికి వెళ్ళాలి, అది గొలుసులు కావాలని కూడా అక్కడే కొనుక్కోవాలి. 100 డబ్బాలు కర్చీపులు దుప్పట్లు ఈ మధ్య రొక్కులు కొన్ని రోజుల మీద అండర్వేర్ కూడా అమ్మేసి వ్యాపారాలు ప్రారంభించేస్తారేమో. కొన్ని వెళ్ళివాడేమైనా దేవుడి వాక్యాన్ని వినడానికి వెళ్తాడా? అక్కడ వ్యాపారం చేసుకుని మళ్ళీ ఏ మాట వినుకోకుండా రక్షింపబడుకోకుండా తిరిగి మరలా తన ప్రదేశానికి యథావిధిగా వస్తున్నప్పుడు అంటే రోకలు అమ్ముతున్నప్పుడు ఆయన అనుకున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాలు ఉంటే వ్యాపారాలే జరుగుతాయి. ఈ దేవాలయాలు ఉంటే వ్యాపార ద్వారంలోనే సమాధి ఉంటుంది. అందుకే ఈ దేవాలయాన్ని పడగొట్టండి. 3 దినములలో అసలు దేవాలయం ఏంటో మీకు తెలియనిది, అసలు దేవాలయం అంటే ఏంటో మీరు ఎన్నటి విననిది, అసలు ఏది దేవాలయం అనాలో మీకు ఎవరు చెప్పని దేవాలయాన్ని 3 దినాల్లో నేను తిరిగి కడతానన్నాడు. ఏంటో దేవాలయం చూద్దాం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి పదమంటలం చేసుకోవాలి మీరు. ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పారని వారు గ్రహించారా? గ్రహించలేదా? గ్రహించకుండేది. ఏ దేవాలయం అంట? ఈ శరీరం అనే దేవాలయం, ఈ శరీరం అనే దేవాలయం అంటే ఇప్పటి వరకు మానవ ప్రపంచానికి తెలియని దేవుడు నిర్మాణం చేసుకున్న ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయమే ఇదిగో మనం సిమెంట్ గోడలతో కట్టిన ఈ ఆలయం కాదు. మరి ఆలయం అది తన శరీరమను దేవాలయం. నా శరీరాన్ని మీరు పడగొడతారు, మరలా 3 దినాల్లో దాన్ని తిరిగి నేను నా తండ్రి కొరకు కడతానన్నాడు. 3వ దినాన్న సజీవుడై లేచాడు, కట్టాడు దేవాలయాన్ని. నా శరీరమను దేవాలయం. మనం ఈ శరీరాన్ని ఎప్పుడైనా దేవాలయం అనుకున్నామా? ఈ శరీరాన్ని ఎప్పుడైనా దేవాలయం అనుకున్నామా? ఈ శరీరానికి కులాన్ని అడ్డుకట్టాం, ఈ శరీరానికి మతాన్ని అడ్డుకట్టాం, ఈ శరీరానికి రుంగు అంటగట్టాం, ఈ శరీరానికి అవి చేయకూడదు అన్ని ఈ శరీరానికి అంటగట్టాం.
అంటగట్టాం. కానీ ఇదిగో ఈ శరీరం అనేది దేవాలయం అన్న వాస్తవాన్ని అని కలిగి ఉన్నదేది ఎవరు లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ చెబుతున్నాడు, అబ్బాయి నీ శరీరం రంగుకు, రుచికి, ఆకారానికి, అని కులానికి, మతానికి, మరొక దానికి కాదు నీ శరీరం. అసలు నీ శరీరం ఎందుకు కట్టారో తెలుసా? నీకు శరీరాన్ని ఎందుకు ఇచ్చారో తెలుసా? అదే దేవాలయం అన్నాడు. అదే దేవాలయం. నీ శరీరమే ఏంటది? దేవాలయం, దేవాలయం, దేవాలయం. అందుకే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కులం సర్టిఫికెట్ ఇవ్వండి అన్నాం అనుకోండి, నువ్వు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓబీసీయా, ఇంకా ఉన్నాయి కదా, ఓసీ, జడ్డా, ఓసీ, ఎఫ్ కానీ బీసీ, ఏఆ, బీసీ, డిఆ, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి కులాల్లో. ఈ శరీరానికి అయ్యా మరి పలానా కేటగిరీ, ఈ శరీరానికి సర్టిఫై చేస్తాడు ఆయన ఎంఆర్ఓ గారు. ఆయనకి ఇచ్చిన అథారిటీని బట్టి, ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ శరీరానికి కులాన్నో, మతాన్నో, పలానదను ఆథరైజ్డ్ ఆయన ఆథరైజ్ చేస్తాడు, అథెంటికైజ్ చేస్తాడు ఆయన. కానీ దేవుడు ఏమైనా అథెంటికైజ్ చేసాడో తెలుసా? నువ్వు మాల, నువ్వు మాదిగా, నువ్వు కప్ప, నువ్వు రెడ్డి, నువ్వు కాపు అని ఇలాగా ఏ కులాన్ని ఆయన ఈ దేవాలయానికి అంటగట్టలేదండి. ఏ కులాన్ని ఈ దేవాలయానికి అంటగట్ల. మరి ఆయన ఆథరైజ్ చేసిన స్టాంప్ ఏంటో తెలుసా? నీ శరీరం అది ఏ కులమైనా సరే, ఏ బిఆ, డిఆ, జిఆ, జడ్డా, ఏ కులమైనా నీ శరీరం అదేంటది? దేవాలయం అన్నాడు. ఈ సర్టిఫికెట్ అడగండి, అక్కడ ఇస్తారేమో. ఈ సర్టిఫికెట్ అడిగితే అక్కడ ఇస్తారా? ఎందుకంటే వాళ్ళకి అధికారం అనేది లేదు కనుక. అందుకే ఈ శరీరానికి దేవాలయం అని ఆథరైజ్డ్ చేసి, అథెంటికైజ్డ్ చేసి ఆయన ఇదిగో ఈ శరీరం ఏంటిది? దేవాలయం. మీ శరీరమే దేవాలయం, మీ శరీరమే దేవాలయం అని ఈ దేవాలయాన్ని ఏం చేశాడంట? ఆయన కట్టుకున్నాడు. ఎన్ని దినాల్లో? 3 దినాలలో. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలోను 16వ వచనంలోను ఉంటుంది. 9వ వచనాన్ని చూసి 16వ వచనాన్ని పోతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9. మీరు దేవుడి ఆలయమై ఉన్నారని అన్నాడా? మీరు దేవుడి వ్యవసాయమును, దేవుడి యొక్క గృహమునై ఉన్నారు. మీరు దేవుడి వ్యవసాయమును, దేవుడి యొక్క గృహం. ఎవరు? మనం. ఏది దేవుడి ఇల్లు, ఏది దేవుడి దేవాలయం, ఏది ఆయన నివసించడానికి ఉండే స్థలం అని అనుకున్నప్పుడు ఆయన రాస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు దేవుడి గృహమై ఉన్నారు. మీరు దేవుడి గృహమై ఉన్నారు. మీరంటే మనమే. మనమంటే మనముండే గృహాలు కాదు, మనముగా నివసిస్తున్న ఈ భౌతిక సంబంధమైన శరీరాలు. మీరు దేవుడి గృహం. మీరు ఆయన కట్టుకున్న గృహంలో ఆయన ఉంటాడు, ఎవరైనా ఉంటారా? మన గృహం కట్టుకున్నామండి బాగా, కాబట్టి బెడ్రూమ్ ఇలాగా, బాత్రూమ్ ఇలాగా అని చెప్పారు కదా మాస్టర్ గారు. ఏమని ఇల్లు కన్నా బాత్రూమ్ ఎలా కట్టుకుంటారంట? బాగా కట్టుకున్నారండి. ఏం ప్రతి జాతి లాగర్థం కాదు. దేనికి తక్కువ రేట్ అంటారో దానికి ఎక్కువ రేట్ ఎట్టి, దేనికి ఎక్కువ రేట్ అంటారో దానికి ఏం చేస్తున్నాం? తక్కువ రేట్ ఎట్టాం. అక్కడ బంగారం మెసేజ్ చదువుకున్నారు. మరి ఏముంటాయి అక్కడ? రైట్. మీరు ఎవరు? దేవుడి గృహమై ఉన్నారు. దేవుడి యొక్క గృహం, దేవుడి గృహం, దేవుడి గృహం. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. దేవుడి గృహం అంటే వ్యవసాయం. అది నేను తెలియక అడుగుతాను. దేవుడి గృహం అంటే ఏంటి అమ్మా? గట్టిగా. మరి ఇంగ్లీష్లో కదా, ఇంగ్లీష్ దగ్గర ఉందా? ఇంగ్లీష్ ఆప్షన్లో ఏముందో చూడండి. అగ్రికల్చర్ అని ఉందా, హౌస్ అని ఉందా? ఏముంది?
అవసరం ఉంటుంది. గృహం అంటే ఇల్లే కదా, మీకు తెలీదా? గృహప్రవేశం, ఇల్లు కట్టుకుని శుభ్రంగా ఏం పెడతాం? గృహప్రవేశం పెడతాం. పాస్టర్ గారి కంటే ముందు ఎవరు వెళ్ళారంట? ఆవిడ తీసుకెళ్ళి వచ్చి పెట్టారట. వెళ్ళి అలాగా అడిగేసిందట. ఈయన ఎక్కడికి వచ్చేసిందంట? రోడ్లోకి వచ్చేది. చూడకుండా అడిగేసి ఇస్తే మనం ఆయన దాన్ని పొరపాటుగా తెలియదు ఎక్కడ ఏమయ్యాలో. వీళ్ళు ఏసీ రాకనే వీళ్ళు వదలరు. దానికి వచ్చినా రాకపోయినా నిజంగా ఆ రోజు బంద్ అయిపోతే పరిస్థితి ఏంటంటారు? నిజంగా ఏం చేయాలి అంతే. రైట్. మీరు దేవుడి గృహం. మీరు ఎవరు? దేవుడి గృహం, దేవుడి యొక్క ఆలయం. మీరే దేవుడి ఆలయం అని మీకు అర్థమైపోతే, కానీ ఈ ఆలయంలో ఆయన నివాసం చేయాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఈ ఆలయము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 3లో, హెబ్రీ పత్రిక 3 ప్రారంభం నుంచి చూద్దామండి. ఇందులోనే 16 వచనం చూసేద్దాం ఒకసారి. 3:16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మరింత క్లారిటీగా. మీరు దేవుడి ఆలయమై ఉన్నారని, దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుడి ఆలయమును పాడు చేసిన ఎడల నేను వారిని ఏం చేస్తాను? పాడు చేస్తాను. ఏది దేవుడి ఆలయం? శరీరం. హృదయం దాకా వెళ్ళిపోయారా? ఏంటి? శరీరం. శరీరంలో ఎక్కడ ఉంటామయ్యా? నివాస స్థలం ఏదంటే హృదయం చెప్పుకోవడం బాగుంది. ఇదంతా ఇల్లు. ఇంటిలో ఆయనకు ఒక నివాస స్థలం మనం ఎలా మూడు కడతామో, ఆయన నివసించడానికి ఒక నివాస స్థలం ఏదంటే హృదయం అనుకోండి. హృదయం అనగానే వాళ్ళ గుండెలో ఉంటాడు అనుకునేది ఆలోచనలో. హృదయంకి మనసుకి ఏముంది? ఆ అనుసంధానం ఉంది. కనుక మనసు వేరు, హృదయం వేరు. అని కార్డియాలజిస్టులు ఉన్నారు, వీళ్ళు వేరు. మనస్తత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు, వీళ్ళు వేరు. హృదయాన్ని మనస్తత్వాన్ని తీసుకెళ్ళి హృదయంలో దోచకండి. ఇది బాగా మంచిది కాదు. ఇది దాని పని వేరు, దీని పని వేరు. అంటే చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే హృదయమే. ఎస్పెషల్ లవర్స్ ఉన్న ఆలోచన ఏంటంటే నా హృదయం ఎక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ ఉన్నది, ఇక్కడ గ్రౌండ్లో ఎక్కడ పడేసిన అని అడిగాడని. మనం కూడా హృదయాన్ని ఏమనుకున్నాం? మనసే హృదయం ఏమో అనుకున్నాం. కాదు, అది వేరు, ఇది వేరు. ఇంకా గట్టిగా మాట్లాడుతుంది పెద్ద భూతే. ఆకారం ఒక పెద్ద భూత ఆకారం. అది మనకు అనవసరం అనుకోండి, తర్వాత ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదు. అంటే మీరు దేవుడి ఆలయం అని అనుకుంటే దేవుడి ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు అనగరా? ఎవడైనా దేవుడి ఆలయమును పాడు చేసిన ఎడలా, ఎవడైనా దేవుడి ఆలయమును ఏం చేసిన ఎడలా? పాడు చేసిన ఎడలా వారిని దేవుడు ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. ఏది దేవుడి ఆలయం? ఈ శరీరమే దేవుడి ఆలయం అని మనం అనుకుంటే, ఈ ఆలయాన్ని పాడు చేస్తే కనుక, ఈ ఆలయాన్ని పాడు చేస్తే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. మరి ఈ ఆలయాన్ని పాడు చేస్తున్నామా, పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామా? దీన్ని రోజు 4 రూపాయలు సుబ్బెట్టుకోమని శరీరాన్ని బాగా ఉంచుకోవడం అంటే మరి ఏం చేయాలి? అని ఈ దేవాలయాన్ని నా తండ్రి ఇల్లుని వ్యాపారం ఇల్లుగా మార్చారని అవి పడగొట్టామని ఆయన బాధపడితే, ఏ నివాస స్థలం అయితే తను ప్రేమించి ఉండాలని కట్టుకున్నాడు ఆ నివాస స్థలముని కూడా ఏం చేశారు? వ్యాపారపు ఇల్లుగా మార్చారు. వ్యాపారపు ఇల్లుగా మార్చారు. అదే ఈ శరీరానికి ఉన్న వ్యాపారాలన్నీ ఎక్కడ ఉన్నాయి? లోకంలో అన్ని ఈ శరీరానికే కదా. దీన్ని కూడా ఎలా మార్చేసాం? వ్యాపారపు ఇల్లుగా మార్చేసాం. అని ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే, నా ఆలయం నాదది అని, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ అని ఆయన అన్నప్పుడు, నా ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే వాడిని నేను ఏం చేస్తాను? పాడు చేస్తాను. చిన్న చిన్న పిల్లలు తాగుతున్నారండి, చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు కాలుస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు వ్యభిచారానికి అలవాటు పడిపోయారు, చిన్న చిన్న పిల్లలు దొంగతనాలు అని 8, 6 సంవత్సరాలు రాగానే ఈ టైరేసుకుని వెళ్తాడు. ఎక్కడ? తూనీగా వెళ్తాక అప్పుడు వీడికి ఇచ్చే ప్రేమ తెలుసా? మరి అప్పుడే మొదలెట్టేసినట్టు ఇక్కడ ఈడు మాట్లాడుతుంది, అక్కడెక్కడో ఆవిడ కనపడిపోయి ఫోన్లో మాట్లాడుకుంటే
జరిగి వినపడి వస్తుంది ఈ మధ్య. హలో 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 సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి ఇక్కడ నుంచి పాట పాడితే ఎక్కడో ఉన్న ఆవిడకి వినపడిపోయి అక్కడ ఆవిడ శరణం ఎత్తేసుకోవడం. మరి వీళ్ళిద్దరు పాట పాడాల్సి తెలియదు కానీ అక్కడ ఆవిడ శరణం ఎత్తుకుని అక్కడ ఆవిడ మనం రెస్పాన్స్ ఇవ్వడం, మళ్ళా రెస్పాన్స్ ఈ రెస్పాన్స్ ఇవ్వడం. చూసారా ఎన్ని సంవత్సరాల వయసులో ఇది? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల వయసులో సినిమాకి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత అది కొడుకు చిన్నప్పుడు తీసుకెళ్తున్నావా అక్కడికి, చిన్ననాటి నుంచే ఎక్కడ పెంచాలో అక్కడే పెంచాలి. అది చిన్నప్పటి నుంచే తీసుకెళ్ళామనుకో వీడు కూడా 5 సంవత్సరాలు వచ్చాక ఇప్పుడు టైర్లు లేవు కదా, ఉన్నాయా? లేవు. మరి ఏం కొంటారు? ఎలక్ట్రికల్ సైకిల్ వస్తున్నాయి కొత్తగా. ఇది ఒకటి కొన్నారనుకోండి వీడు కూడా టైర్ వేసుకుని వెళ్ళినట్టు తునిగా అంటే అంత జాగ్రత్త. నిజమే. అందుకే బాగుంటూ నడవలసిన త్రోవ వాడికి ఏం చేయాలి? నేర్పించాలి. మన ఇక్కడ ఉన్నాడు వాడు మంచిగా అంటే డ్రమ్ కొట్టేస్తాడు. కింద ఏముంది అక్కడ ఆయన డ్రమ్ కొడతాడు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఏం చేయాలి? నేర్పించాలి. పెద్దవాడు అయినప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. మీరు దేవుడి ఆలయం ఈరోజు దాన్ని పాడు చేస్తున్నారు. అని దాన్ని నాశనం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పచ్చబట్టలతో దేహాన్ని అంతా నాశనం చేసుకున్నవాడు అప్పుడు, అని తుట్టుగా శరీరాన్ని ముక్కలుగా నలుపుకుంటున్నవాడు అప్పుడు ఇలా భయంకరమైన ఆలోచనలతో దేవుడిచ్చిన దేవుడి ఆలయాన్ని వ్యాపార కుటీలుగా మార్చి ఏం చేస్తున్నారు? అని పాడు చేస్తున్నారు. అలాంటప్పుడు దేవుడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? ఆయన ఆలయంలో. ఏది దేవుడి ఆలయం అనబడునో, ఏది పూజింపబడునో దశమణికలు రాసిన పత్రికలు దానికి అంతటికి పైగా దానిని అంతటిని ఎదిరించి అందరికి కంఠస్థ వాక్యం కదా ఇది మనవాడికి. ఎవరు కూర్చున్నాడట? దేవుడి ఆలయమైన ఆ ప్రదేశంలో ఉండకూడని వాడు ఎవడో కూర్చున్నాడు. ఎవడు వాడు? అపవాది. ఆయన కట్టుకున్న ఆలయంలో వేరొకడు నివాసము చేస్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఈ దేవాలయంలో దేవుడు ఉంటాడని నేనను. ఆయన కనుచూపు ఉంటుంది. ఆయన కనుచూపు దేవాలయంలో ఉంటుంది. ఆయన వచ్చి నివాసం చేయాలని ఎక్కడ అనుకుంటున్నాడో తెలుసా? జీవము కలిగిన దేవుడి ఆలయమైన మనలో. దీనికి జీవం లేదు. ఆలయానికి జీవం ఎవరికి? మనకి. మనమే జీవము కలిగిన దేవుడి యొక్క మందిరం. ఆ మందిరంలో ఆయన నివాసం చేయాలి. ఆ మందిరంలో ఆయన ఉండాలి. ఆ మందిరంలో ఆయన గృహప్రవేశం చేయాలి. ఆ మందిరంలో ఆయన నివసించాలంటే ఏం చేయాలో తెలుసా ప్రియులారా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం వచ్చిన ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుడి ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడట. దేవుడి ఇల్లంతటిలో మోషే అలా ఉన్నాడట, నమ్మకంగా ఉన్నాడు. ఏది దేవుడి ఇల్లు? ఏది దేవుడి ఇల్లు? శరీరమే దేవుడి ఇల్లు అయితే ఈ దేవుడి ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడట. అంటే 20 లక్షల దేవాలయాలు ఆయన చుట్టూ ఉంటే 20 లక్షల దేవాలయాల్లో ఏ ఒక్కడు నమ్మకంగా లేడట. ఒకే ఒక్క ఆయన నమ్మకంగా ఉన్నాడట. ఆయన ఎవరైనా మోషే. 20 లక్షల దేవాలయాల్లో ఒకే ఒక్కడు నమ్మకంగా ఉన్నాడు. అందుకే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఆలయాన్ని పాడు చేసిన వాడు కాదు. నా నేను కట్టుకున్న ఆలయానికి అపరిశుభ్రతను అంటించిన వాడు కాదు. ఇశ్రాయేలీయులైన పాపతోడ చేసి నమస్కరించాలని అనుకున్నారేమో కానీ నేను ఆయన మీద చదువుకుంటున్నా, ఆయనను తిడుతున్నా, ఆయన ఇబ్బంది పడుతున్నా. ఇదిగో నా ప్రజల్ని చంపేస్తే మొదట జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచి. అందుకు నమ్మకమైన వాడు. నన్ను చంపాయి, నా ప్రజానికాన్ని నువ్వు తీసుకొచ్చిన ప్రజానికాన్ని చంపొద్దు. రేపు పొద్దుట ఈ అన్ని జనాంగం ఏమనుకుంటారో తెలిసే ప్రభువా? పెద్దీలు, ఎగుసీలు అంటే ఎంతో మంది ఉన్నారు అక్కడ. అమాలేకీలు, ఫిలిస్తీన్లు వీళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? ఇశ్రాయేలీయులకు దేవుడు అని చెప్పుకున్నాడు. ఇశ్రాయేలీయులను రక్షిస్తారు, కనాను ప్రాంతాలకు తీసుకెళ్తారని చెప్పుకున్నాడు. ఇది అరణ్యంలో చేతకాగా చంపేసాడు. నిన్నంటారు కదా తండ్రి, నిన్నంటారు కదా. చూడండి ఎంత గొప్ప అర్థం చేసుకుంటున్నాడు దేవుడు ఆలయాన్ని.
ప్రజలు నిన్నంటారు కదా, ఒకవేళ అదే కనుక నీ నిర్ణయం అయితే, వీళ్ళు నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నందుకు వీళ్ళు చంపేయడమే కనుక నీ నిర్ణయం అయితే, మొదట జీవ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచేయి. వెళ్ళగలడు ఆయన సాధించే మోక్షం మీదకి? వెళ్ళగలడా? వెళ్ళలేడు. అడ్డుకట్టగా తీసేటండి. ముందు వాళ్ళ తల నరకడం కాదు, వాడి తల నరకాలంటే ముందు ఎవరిని దాటి వెళ్ళాలి అన్నట్టు, వాళ్ళ మీద కత్తి పడాలంటే మొదట నా మీద నన్ను దాటి వెళ్ళు అంటున్నాడు. నన్ను దాటి వెళ్ళు. అందుకే మోషే 20 లక్షల ఇళ్ళ చంటిలో మోషే ఎవరు? నమ్మకమైన వాడు. ఇంకా కింద ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడడు. సమస్తమును పట్టినవాడు దేవుడే. నక్షత్రాలు, భూగోళం లాంటి సమస్తాన్ని ఇంకా ఆలోచించుకోండి. సమస్తాన్ని కట్టినవాడు ఎవరు? దేవుడే. రైట్. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు పాత్రుడిగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తముగా మోషే పరిచారకుడై ఉండి దేవుడి ఇల్లంతటిలో ఆయన శరీరాన్ని నమ్మకంగా కాపాడుకున్నాడు. కానీ అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ప్రపంచ ప్రజలందరి శరీరాలు ఆయన ఇల్లు అని మనం అనుకుంటే, ఈ అందరి శరీరాల మీద నమ్మకంగా ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీల శరీరాల మీద మోషే నమ్మకస్తుడైతే, ప్రపంచ జనాభా శరీరాలు దేవాలయాలన్నింటి మీద నమ్మకమైన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు. నీకు ఆయన ఉండాలని తన ఆలయాన్ని కట్టి నీకు ఇస్తే, మరి నీకు ఆయన ఆలయాన్ని ఏం చేస్తున్నారో ఆలోచించండి. ఎలా పాడు చేస్తున్నారో, ఎలా వాటిని అపరిశుభ్రం చేస్తున్నారో, ఎలా దాన్ని నిష్కలంకంగా మార్చేస్తున్నారో మీరు ఆలోచించండి ప్రియులారా. అప్పుడు దేవుడు వచ్చి నివాసం చేయాలంటే ఎలా కూర్చుంటాడు? ఈ శరీరంలో నీ దేవుడు ఆయనకి స్థలం లేదే, ఆయన నివసించడానికి ఖాళీ లేదే, ఆయన నివసించుకోవడం వేరే నివసిస్తుంది. అలాంటప్పుడు మరి ఎలా నివసించగలడు చెప్పండి ప్రియులారా? ఎలా నివసించగలడు? అందుకే మరణము వరకు ఎలా ఉండాలి? ఇంటి మీద నమ్మకంగా ఉన్న యేసుక్రీస్తు వలె మన శరీరాలు మనకి ఇచ్చిన వాడు ఎంత అయినా నమ్మదగిన వాడు. మనం కూడా మన ఆలయాన్ని ఎలా ఉంచుకోవాలి? నమ్మకంగా ఉంచుకోవాలి. లోకస్ వార్త 2:36 తీసుకుందామండి. లోకస్ వార్త 2:36 లేదా 1:36లో ఉంటుంది. ఆషేరు గోత్రికురాలైన అన్నా అనే ప్రవక్త, మరియు ఆషేరు గోత్రికురాలైన పెనూయేలు కుమార్తె అయిన అన్నా అనే ఒక స్త్రీ ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసిన తరువాత బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయించుంటే ఇది నమ్మకంగా ఉండడం అంటే. ఎన్ని సంవత్సరాలంట? 54 సంవత్సరాల వయసులో దేవాలయాన్ని కట్టుకుని ఏలాడుతుంది ఆవిడ. 84 సంవత్సరాల వయసులో దేవాలయాన్ని పట్టుకుని మరి ఎంత నమ్మకమైనదంటే ఆవిడ ఎవరు వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది. 7 సంవత్సరాలు కాపురం చేసింది. 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. విధవరాలై ఉంది. విధవరాలై ఉన్న ఆమె 84 - 7 చేయండి ఎంత? సుమారుగా 77 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఈ శరీరం మీద ఎలా ఉందో తెలిసావిడ? నమ్మకం అండి. నమ్మకం ఎంత గొప్పగా కాపాడుకుని ఉంటుందో.
ఏ పరాయి పురుషుడికి లొంగక, కానీ ఎవరికి తన దేహాన్ని విడిచిపెట్టగా, ఏ దేవుడైతే తనకు ఆకారాన్ని ఇచ్చాడు, ఏ దేవుడైతే తనకు దేవాలయ నిర్మాణంగా తను నివాసం ఉంటారని ఆ నివాస స్థలాన్ని ఇచ్చాడు, ఈ 69 కీర్తన 9లో ఉన్న ఆసక్తి ఆమెను కూడా భక్షించుతున్నది. కడుగే ఇది 84 సంవత్సరాలు విధవరాలు అయిందట, దేవుడి ఆలయం ఇంకా సేవ చేస్తుందంటే ఎంత నమ్మకమైనదో మీరు ఆలోచించండి ప్రియులారా, ఎంత నమ్మకమైనదో. అలాంటి నమ్మకం, అలాంటి నమ్మకమైన బలానికి దాసుడా అని ఆయన చేత మనం అనిపించుకోవాలంటే ఈ శరీరాన్ని కట్టిన వ్యాపారాలను ఏం చేయాలి? మానేయాలి. ఈ శరీరాన్ని మన శరీరాన్ని ఏం చేయాలి? కడిగేయాలి. ఈ శరీరానికి అంటిన నిష్కామమైన దానిని మచ్చైన డాగైన మరొకటైనా ఏం చేయాలో తెలుసా? వాక్యం అనే ఉదక స్నానము ద్వారా దాన్ని తెలుపు చేసుకోవాలి. పరిశుద్ధులతోనే సాంగత్యము చేయాలి. పరిశుద్ధుడిని ఆహ్వానించాలి. పరిశుద్ధుడు మాత్రమే నివాసం చేయాలి తప్ప కానీ ఈ ఆలయాన్ని వ్యాపారకుడిగా మార్చడానికి కుదరదు. ఎందుకంటే ఆయన నివాసం ఉన్నారని కట్టుకున్నాడు. అందుకు నాకు మీరు ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? ఒకవేళ మీరు కట్టిన ఆ దేవాలయాల్లో నేను నివసించడానికి అక్కడ పరిశుద్ధత అనేదానికి చోటే ఉండదు. కనుక ఇది కాదు మీరు పరిశుద్ధంగా ఉండాల్సింది. మీ దేహాలు మీ శరీరాలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉండాలని నమ్మకంగా మన దేహాలను మరణము వరకు పరిశుద్ధంగా వచ్చి దేవునికి మరలా తిరిగి అప్పగించే వారు ఉండాలని. పరలోకంలో మనం మట్టిలో పెడుతున్నప్పుడు, మన్ను అనేది వెనకట్టుపోతున్నప్పుడు మన దేహం మహిమను శరీరాన్ని ధరించుకునేదిగా ఉండాలని, అలా మీ దేహాలను దేవునికి మందిరంగా మలుస్తారని ఆశిస్తూ దేవుడు ఆయన ఇంట్లో కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇన్నాళ్ళు ఏలుగా మా వెంటే విడిచావు. ఎన్నాళ్ళు Thank you.
మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు సర్వాధికారి అయిన మా తండ్రి ప్రభా, ఇంతవరకు కూడా నీ నామాన్ని బట్టి నాయన నీ పేరు పెట్టబడిన నీ చెల్లెలమైన మేమంతా కూడుకుని దాని ఉపవాస దినములకు నన్ను ఎన్నిక చేసుకుని ప్రభా 3 దినాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభా ఏస్తోరి ప్రార్థనలకు ఇచ్చిన గొప్ప దేవుడు నాయన, మా ప్రార్థనలకు ఇచ్చి మా ప్రార్థనకు ప్రతిఫలమిస్తారని మేమెంతగానో 3 దినాలు కూడా నీ సన్నిధి ఉపవాసం చేసి ఉన్నాము. ఎంతగానో బోధకుల ద్వారా మేము దైవ సందేశాన్ని నియమము నాయన. అలాగే సాయంత్రం రోజును కూడా మళ్ళీ ఇలాగా కూడుకుని ప్రభా దానిలో మరి ఈ రీతిగా వాడుతుందో మీరు మాతో మాట్లాడారు. అలాగే ప్రభా మీ దేవాలయాన్ని చేయనైనా ఇదిగో చెప్పుకోవద్దు నా దేవాలయంగా మార్చమన్నావు. అటు రీతిగా మేము ఉండే కృపను దయచేయండి. కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఉపవాసం చేసిన బిడ్డలకి రాని ఏ ప్రతిఫలము కోరుకున్నారో సమస్తం నీకు ఎరిగి ఉన్న దేవుడు గనక, హృదయ రహస్యం తెలిసే దేవుడు గనక వారికి ప్రతిఫలం ఇచ్చి సంవత్సరం వారిని దీవించి ఆస్వాదించి ఊహించలేని వేళ వారి కుటుంబాల్లో చేయమని అడుగుతున్నాను. దేవా మీ కొందరు స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి నాయన అల్పమైన చిన్న పలహారము ఏర్పాటు చేసుకున్నారు బిడ్డలు. నాయన తండ్రి పలహారాలను దీవించండి. ఎప్పుడైతే ఎత్తుకుంటామని ఎదురుకొచ్చి ఎగిరి పడ్డారు ప్రతి హస్తాన్ని దీవించండి ప్రభా. నేను అందరూ చిన్నపోతే అయినప్పుడు తను ప్రభా నేను హృదయరాహ్యగా దేవుడు కనుక ఈ సంతోషం ఈ సమాధానము మనం మేమందరూ కూడా పంచుకుని నాయన నీతో కూడా మేము కూడా పంచుకుని మా కుటుంబాలను మా సంఘాలను నారాయణ పలహారాలు చేర్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం అండి. ప్రభు పేరట మీ అందరికీ కూడా మా వందనములు.